హాయ్ గైస్ అందరికీ ఈరోజు మనమైతే రెడ్మీ 14 ప్రో అనమాట. ఇదైతే దీన్ని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దామన్నా. ఇంకేమైనా లైక్ కొడితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. దీని ప్రైస్ వచ్చి మినిమం 55,000 అటు అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. దీని లాంచ్ డేట్ వచ్చి 25వ తేదీ అయితే లాంచ్ అయితే చేస్తాను. ఈ మొబైల్ అయితే ఫిబ్రవరి 25 అయితే లాంచ్ అయితే చేస్తాను. దీని స్పెసిఫికేషన్స్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే మీకు 12 GB ర్యామ్ అంతవరకు అయితే ఉండొచ్చు. 8 GB ర్యామ్ 12 GB ర్యామ్ అట్లా అయితే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. ఈ రెండు అయితే ఉండొచ్చు. 6 GB ర్యామ్ ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. అలాగే మీకు డిస్ప్లేస్ అయితే వచ్చి 6.73 ఇంచెస్ డిస్ప్లే అనమాట. AMOLED డిస్ప్లే. మీకు దీంట్లో పిక్సెల్ రేషియో ఉంది కదా, దీంట్లో అయితే 521 అయితే ఇచ్చాడు దీంట్లో అయితే. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చాడు. మెయిన్ కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ కెమెరా వచ్చి 50 MP, రెండో కెమెరా వచ్చి 50 MP, మూడో కెమెరా వచ్చి 50 MP అనమాట. మొత్తం 3 కెమెరాలు 50 MP అన్నీ అయితే. మూడో కెమెరా వచ్చి 50 MP ఉంది కదా, 3.2x వరకు అయితే మీరు జూమ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మీకు ఒక బ్యాక్ సైడ్ అయితే LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ కెమెరాతో 8K వీడియో 24 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. మీకు ఫ్రంట్ కెమెరా వచ్చి 32 MP, 4K 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ కెమెరాతో. మీకు బ్యాటరీ కెపాసిటీ 4880 అయితే ఇచ్చాడనమాట. దాంట్లో మామూలుగా 14లో అయితే 4810 అనుకుంటా నాకు తెలిసిన వరకు. కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే 70 అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అయితే చేశాడు దీంట్లో అయితే. ప్రోలో అయితే దాంట్లో 4810 అనుకుంటా బ్యాటరీ కెపాసిటీ 14లో అయితే. అది కూడా మీకు 45,000లో అటు అయితే రావచ్చు 14 అయితే, అంటే రెడ్మీ 14 అనమాట. అలాగే మీకు 5G సపోర్ట్ అయితే వస్తుంది మీకైతే. ఇంకా డీప్గా వెళ్ళినట్టయితే మనం దీనికి స్పెసిఫికేషన్స్లోకి Android 14 అయితే రన్ అవుతుంది అనమాట. ఇదైతే దీని అపర్చర్ వచ్చి 64 బిట్. అలాగే ఫ్యాబ్రికేషన్ 4nm. గ్రాఫిక్స్ వచ్చి Adreno 750. ఇంకా ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X అనమాట దీంట్లో అయితే యూజ్ చేసింది. అలాగే పిక్సెల్ డెన్సిటీ వచ్చి 521 అనమాట. అలాగే మీకు ఆపర్చర్ రేషియో వచ్చి 20:9 అయితే ఇచ్చాడు. అలాగే ఇంకా స్క్రీన్ బాడీ రేషియో వచ్చి 89.98%. మీకు స్క్రీన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ మొబైల్కి అయితే. 120Hz రిఫ్రెష్ అయితే వస్తుంది. హైట్ వచ్చి 161.4 mm, వెడ్త్ వచ్చి 75.3 mm, థిక్నెస్ వచ్చి 8.4 mm. ఇంకా ఓవరాల్ ఇంకా వెయిట్ వచ్చి 223 grams అయితే ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అయితే మీకు మెరీనల్ గ్లాస్ అంట, ఇది మెరీనల్ గ్లాస్ చూడాలా ఈ గ్లాస్ ఎట్టుంటుందో ఏమో. కలర్స్ వచ్చి మీకు ప్రోలో అయితే బ్లాక్, వైట్, గ్రీన్ అయితే ఇచ్చాడు. 3 కలర్సే అనమాట. మీకు వాటర్ ప్రూఫ్ అయిందనమాట. 30 minutesలో 1.5 మీటర్లో సర్వైవ్ అయితే అవ్వగలదు. మీకైతే ఓన్లీ 30 minutes అనమాట. మీకు IP68 రెసిస్టెంట్ కూడా అయింది. మీకు డస్ట్ ప్రూఫ్ కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. బ్యాక్ సైడ్ తెలుగులో మన సెటప్ ఉంది కదా, దాని అపర్చర్స్ వచ్చి మెయిన్ కెమెరా ఉంది కదా, దాని అపర్చర్ రేషియో వచ్చి మీకు రేషియో కాదు, అపర్చర్ వచ్చి జస్ట్ అపర్చర్ అనమాట. 1.4 అపర్చర్ అనమాట. ఇంకా సెకండ్ కెమెరా వచ్చి 50 MP, 2.2 అపర్చర్. మూడో కెమెరా వచ్చి 50 MP, 2.0 అపర్చర్ అనమాట. దీని అపర్చర్స్ వచ్చి దీంటి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చి 32 MP, 2.0 అపర్చర్ అయితే వస్తుంది ఫ్రంట్ కెమెరా అయితే. అలాగే మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే 40 minutesలో 100% అయితే ఎక్కేస్తుంది అనమాట. మీకు అడాప్టర్తో కాదనమాట వైర్లెస్ ఛార్జింగ్. మీకు వైర్లెస్ ఛార్జింగ్ అంటే మీకు మామూలుగా వేరే మొబైల్ నుంచి మీ మొబైల్కి పెట్టుకోవడం, లేదంటే మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఉంటుంది కదా, పవర్ బ్యాంక్ మ్యాగ్నెటిక్ వెనకాల మనం ఇప్పుడు ఐఫోన్స్లో పెడతాం కదా పవర్ బ్యాంకు, బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తే ఎక్కేస్తుంది కదా ఛార్జింగ్. ఆ మాదిరి వైర్లెస్ ఛార్జింగ్ మీ దగ్గర ఏమైనా పవర్ బ్యాంక్స్ ఉంటే అలాంటివి మీకు 40 minutesలో ఫుల్ ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. అలాగే మీకు దీంట్లో 120 watt అడాప్టర్ అయితే ఇస్తాడు. మీకు జస్ట్ 18 minutesలో 100% అయితే ఎక్కేస్తుంది అనమాట. మీకు 3.5 mm జాక్ అయితే ఉండదు. అలాగే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ స్టార్టింగ్ 250 GB అయితే ఉంటుంది. మీకు మెమరీ కార్డ్ అయితే ఉండదు అనమాట. అలాగే దీంట్లో స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.0 అయితే ఇచ్చాడు. మీకు 3.5 mm జాక్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు, 3.5 mm జాక్ అయితే ఇవ్వలేదు. అలాగే USB OTG అయితే ఉంటుంది మీకైతే. మీకు ఇంకా ఇవే అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే మీకు FM రెడీ అయితే ఉండదు. బ్లూటూత్ సపోర్ట్ వచ్చి 5.4 అయితే అనమాట బ్లూటూత్ సపోర్ట్ అయితే. అలాగే NFC కూడా ఉందన్నమాట దీంట్లో అయితే. FM రెడీ అయితే ఉండదు. మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, లౌడ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి అనమాట.
అలాగే డాల్మీ అట్మాస్ అయితే ఉంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇవే అనమాట దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే వీడియో నచ్చితే అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. సో బాయ్ గైస్ అందరికీ, సీ యు టుమారో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.